హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రాసినటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షల యొక్క ఫలితాలు నిన్న విడుదల చేయడం జరిగింది. కాబట్టి డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించిన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు వెంటనే మీ యొక్క ఫలితాలను చూసుకోవచ్చు. మరి డిపార్ట్మెంటల్ ఫలితాల కోసం మీరు ఏపీపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఏపీపీఎస్సి యొక్క వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in. ఈ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు నేరుగా ఓపెన్ చేయాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మరి దీని యొక్క డైరెక్ట్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసినా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అనౌన్స్మెంట్స్ లో మనకు కనిపిస్తుంది అటెన్షన్ రిజల్ట్స్ ఫర్ ఏపీపీఎస్సి డిపార్ట్మెంట్ టెస్ట్ నవంబర్ 2025 సెషన్ అంటూ కనిపిస్తుంది. దాని తర్వాత మరి వెబ్ నోట్ అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మరి మొదటగా మనం వెబ్ నోట్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2025 సెషన్ అని. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ the results of objective type papers pertaining to the departmental test November 2025 session examinations held from January 5th to January 10th at combined 13 district centers of AP are available on the commission's website అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి కమిషన్స్ యొక్క వెబ్సైట్ లో జనవరి 5 నుంచి జనవరి 10వ తేదీ వరకు జరిగినటువంటి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు అనేవి విడుదలయ్యాయి. మరి ఫలితాలు చెక్ చేసుకోవాలనుకుంటే మరి ఇందులోనే మనకి రిజల్ట్స్ ఫర్ ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ టెస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లిక్ హియర్ అనేది క్లిక్ చేయంగానే మనకు ఫలితాలకు సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మరి కేవలం ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలే కాకుండా గతంలో వచ్చినటువంటి ఫలితాల వివరాలు కూడా మనం చూసుకోవచ్చు. మరి ప్రస్తుతం మనం నవంబర్ 2025 సెషన్ కు సంబంధించిన ఫలితాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2025 సెషన్ అనే దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించిన ఫలితాలకు సంబంధించిన సమాచారం ఓపెన్ అవుతుంది. ఇక ఈ విధంగా మనకు రిజల్ట్స్ అంటూ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం నవంబర్ 2025 సెషన్ కు సంబంధించిన ఫలితాలు చూస్తూ ఉన్నాం. ఇందులో అన్ని రకాల పేపర్ కోడ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ పేపర్ కోడ్ అని చూస్తూ ఉన్నాం. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి ఉంటే మరి మీరు ఏ పేపర్ కోడ్ పరీక్ష రాశారో దానికి సంబంధించిన పేపర్ కోడ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దానికి ఎదురుగా ఉన్నటువంటి రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి పేపర్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఫలితాలు అనేవి మీకు ఒక పీడిఎఫ్ ఫామ్ లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 141 అంటే ఇక్కడ ఈఓటీ చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఒక పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అకౌంట్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అని పేపర్ కోడ్ 141 అని. ఇక్కడ ద క్యాండిడేట్స్ హూజ్ హాల్ టికెట్ నంబర్స్ గివెన్ బిలో ఆర్ ప్రొవిజనల్లీ డిక్లేర్డ్ టు హ్యావ్ పాస్ ద టెస్ట్ అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ హాల్ టికెట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వీరంతా కూడా పాస్ అయినట్టుగా మనం అంటే డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేవి ఉత్తీర్ణమైనట్టుగా మనం పరిగణించవచ్చు. కాబట్టి ఈ విధంగా మరి మీరు ఏదైతే పేపర్ రాసి ఉన్నారో ఆ పేపర్ కు సంబంధించిన దాని మీద మనం క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఫలితాలు అనేవి ఇక్కడ మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం 8897 పేపర్ కోడ్ కూడా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అనేది మీకు ఇందులో ఉంటే మీరు క్వాలిఫై అయినట్టే. మరి ఈ విధంగా ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి డిపార్ట్మెంటల్ ఫలితాలను మీరు చూసుకోవచ్చు. మరి ఇది ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫలితాలకు సంబంధించిన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.